హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. నేను స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసుకున్న బ్రోకర్ అకౌంట్ ఏదో తెలుసా? ఇట్ ఈస్ షేర్ ఖాన్. మీలో కొంతమందికి షేర్ ఖాన్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద న్యూ ట్రేడర్స్ ఈ పేరుని కూడా వినుండరు. షేర్ ఖాన్ అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎలా జీరోదా, ఏంజల్ వన్, అలీస్ బ్లూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయో, చార్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయో, అలా షేర్ ఖాన్ అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అప్పుడు నాకు తెలిసిన బెస్ట్ బ్రోకర్ షేర్ ఖాన్ అన్నమాట. చార్ట్స్ లో ఎటువంటి ల్యాగ్ ఉండదు, అప్లికేషన్ క్రాష్ అవ్వదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్ సపోర్ట్ కూడా చాలా ఫీజిబుల్ గా ఉండింది. కానీ షేర్ ఖాన్ లో ఉన్న టూ మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి చార్జెస్. బ్రోకరేజ్ చార్జెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అట్ ద సేమ్ టైం షేర్ ఖాన్ యొక్క ఇంటర్ఫేస్ ని మీరు ఓపెన్ చేశారు అంటే ఇట్ లుక్స్ వెరీ కాంప్లికేటెడ్. యూజర్ ఫ్రెండ్లీగా అప్లికేషన్ అనేది ఉండదన్నమాట. ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో నేను ఫెమిలియర్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 3 to 4 months అయినా ఈజీలీ పట్టుంటుంది. సో షేర్ ఖాన్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అయినా కూడా చార్జెస్ ఎక్కువగా ఉండేది. బిగినర్స్ ఆ ఇంటర్ఫేస్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి డిఫికల్ట్ గా ఉండేది అనమాట. నేను డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఉండలేదు. కానీ ఇప్పుడు ఒక డీమ్యాట్ అకౌంట్ ని మీరు ఓపెన్ చేయాలి అంటే మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బికాస్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ అన్నమాట. సో కొన్నిసార్లు మీరు ఏ బ్రోకర్తో అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి, ఏది బెటర్ అని డిసైడ్ చేయడంలోనే కన్ఫ్యూజ్ అయిపోతారు, రైట్? సో ఈ వీడియోలో మనం టాప్ 5 డిస్కౌంట్ బ్రోకర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిస్కస్ చేయడం మాత్రమే కాదు, కంపేర్ చేయబోతున్నాం. ఏ ప్లాట్ఫామ్ లో మీకు తక్కువ చార్జెస్ పడుతుంది, ఎస్పెషల్లీ ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే ఏ ప్లాట్ఫామ్ లో మీకు తక్కువ చార్జెస్ పడుతుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళ మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందా, ఒక బిగినర్ అకౌంట్ ని ఓపెన్ చేసేటప్పుడు ఆ ఇంటర్ఫేస్ చూసేటప్పుడే మనకి ఈజీలీ అండర్స్టాండ్ అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తూ, అండ్ ఈ అన్ని బ్రోకర్స్ లోనూ ఏదైనా ఇడెన్ చార్జెస్ ఉన్నాయా అని ఒక్క బ్రోకర్ కి ఇంకో బ్రోకర్ ని మనం కంపేర్ చేయబోతున్నాం. ఏ బ్రోకర్ అకౌంట్ ని మీరు ఓపెన్ చేసుకుంటే తక్కువ చార్జెస్ పడుతుంది, ఏ బ్రోకర్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, ఏ బ్రోకర్ మనం పే చేస్తున్న బ్రోకరేజ్ కి తగినట్టుగా మనకి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు అని ఈ వీడియోలో కొంతవరకు డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎండ్ లో నేను రెగ్యులర్ గా యూస్ చేసే అకౌంట్ ని కూడా మీకు సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీరే ఒక అండర్స్టాండింగ్ కి రావచ్చు, ఏ బ్రోకర్ తో నేను అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటే నాకు బెటర్ గా ఉంటుంది అని. ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, బికాస్ ఈ వీడియోలో మనం ఒక్క బ్రోకర్ గురించి మాత్రం డిస్కస్ చేయడం లేదు, టాప్ 5 బ్రోకర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అందువల్ల ఈ వీడియో అనేది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీరు ఏ ట్రేడింగ్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు తక్కువ చార్జెస్ పడుతుంది అండ్ ఏ బ్రోకర్ లో ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, సో దట్ మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు చూసేటప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కొత్తగా నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే అప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను తీసుకున్న టాప్ 5 బ్రోకర్స్ జీరోదా, ఏంజల్ వన్, గ్రో, అప్స్టాక్స్ అండ్ 5 పైసా. సో ఈ టాప్ 5 బ్రోకర్స్ లో ఉన్న చార్జెస్ ని మనం కంపేర్ చేయబోతున్నాం, డిఫరెన్స్ ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఈ టాప్ 5 బ్రోకర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ ని మనం చూడాలి. జీరోదా 2010 లో స్టార్ట్ అయింది, ఏంజల్ వన్ 1996 లో స్టార్ట్ అయింది, గ్రో యాప్ 2016 లో స్టార్ట్ అయింది, అప్స్టాక్స్ 2009 లో స్టార్ట్ అయింది, 5 పైసా 2016 లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే, స్టాక్ బ్రోకర్స్ ప్రతి ఒక్క మార్కెట్ కండిషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సడన్ గా మార్కెట్ లో ఒక బిగ్ మూమెంటం వచ్చేసింది, సో అప్పుడు ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళ టూల్స్ని వాళ్ళు బెటర్ చేసుకుని బెస్ట్ ఎక్స్పీరియన్స్ని క్లయింట్స్కి ప్రొవైడ్ చేయవచ్చు. సో అందువల్ల ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఏంజల్ వన్ అనేది ఓల్డెస్ట్ బ్రోకర్ అన్నమాట. గ్రో యాప్ అనేది చాలా రీసెంట్గానే స్టార్ట్ అయింది, బట్ స్టిల్ గ్రో యాప్ కంటూ ఒక సపరేట్ క్లయింట్ బేస్ ఉందన్నమాట. దీన్ని మనం నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనం కంపేర్ చేయబోతున్న ఫ్యాక్టర్ యాక్టివ్ క్లయింట్స్. జీరోదాలో 67 lakh యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు, ఏంజల్ వన్లో 61 lakhs ఉన్నారు, గ్రో యాప్లో 76 lakhs యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు, అప్స్టాక్స్లో 24 lakhs అండ్ 5 పైసాలో 5.4 lakh యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారన్నమాట. సో నేను ఇప్పుడే జస్ట్ చెప్పినట్టు కంపేర్ టు అదర్ బ్రోకర్స్, గ్రో యాప్ చాలా రీసెంట్లీ స్టార్ట్ అయినా కూడా గ్రో యాప్లోనే యాక్టివ్ క్లయింట్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. బికాస్ గ్రో యాప్ అనేది ఓన్లీ ట్రేడింగ్కి మాత్రమే కాదు, ఇన్వెస్టింగ్ పర్పస్కి కూడా వాళ్ళు చాలా ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్టివ్ క్లయింట్ వైజ్ చూస్తే గ్రో యాప్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, జీరోదా సెకండ్ ప్లేస్లో ఉంది, ఏంజల్ వన్ థర్డ్, అప్స్టాక్స్ 4th అండ్ 5 పైసా 5th ప్లేస్లో ఉందన్నమాట. ఇది యాక్టివ్గా ఎవరైతే ఈ బ్రోకర్స్లో ట్రేడ్ చేస్తున్నారో ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సంఖ్య అన్నమాట. యాప్ని ఎంతమంది అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. కానీ యాక్టివ్గా ఎంతమంది ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకే నేను యాప్ డౌన్లోడ్స్ కాకుండా యాక్టివ్ క్లయింట్స్ యొక్క లిస్ట్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయి ఉంటే నెక్స్ట్ సెక్షన్కి మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్లో
అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెక్షన్ తర్వాత కంప్లీట్లీ మనం ఛార్జెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఎంటైర్ సెక్షన్ అనేది కొంతవరకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు అంటే డెఫినెట్లీ ఈ సెక్షన్ని తప్పకుండా చూడండి. సో దట్ ఏ బ్రోకర్ ఎంత ఛార్జ్ చేస్తుంది అనే కన్క్లూజన్ అనేది మీకు దొరుకుతుంది. జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అని 200 రూపీస్ని తీసుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా జీరోదాలో ఒక అప్డేట్ వచ్చింది. బిలో 25 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేది 0 ఉంటుంది. 25 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం 200 రూపీస్ని అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్గా తీసుకోవడం జరుగుతుంది. యంగ్ ఇన్వెస్టర్స్ని మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ని క్రియేట్ చేసే విధానంలో జీరోదా 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ని 0గా రీసెంట్లీ చేంజ్ చేసింది అనమాట. విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బికాస్ ఒక ఎకానమీ మంచిగా గ్రో అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? కంట్రీ యొక్క ఇండెక్స్ని చూసేటప్పుడు, కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ని చూసేటప్పుడు ఆ ఎంటైర్ కంట్రీ యొక్క ఎకనామిక్ స్టేటస్ని స్టాక్ మార్కెట్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఎంత ఎంగేజ్లో స్టాక్ మార్కెట్లోకి పీపుల్ ఎంటర్ అవుతారో అంత కంట్రీ యొక్క ఎకనామీకి కూడా అది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ విధానంలో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ జీరోదాలో ఇంకో విషయాన్ని కూడా నేను మీకు మెన్షన్ చేయాలి. కమోడిటీ సెగ్మెంట్ని, కరెన్సీ సెగ్మెంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే అడిషనల్గా ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది యాజ్ అన్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. సో మీరు కంప్లీట్గా జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, అన్ని సెగ్మెంట్స్ నాకు యాక్టివ్గా ఉండాలి అంటే టోటల్ 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని బ్రోకర్స్లో కూడా మీకు ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేది ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్లో మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఉంది. ఇప్పుడు బ్రోకర్స్ దీన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కాకుండా అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని పిలుస్తున్నారు. ఎనీవేస్ పేరు ఏదైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్కి స్లాబ్స్ ఉంటాయన్నమాట. యాజ్ పర్ ద స్లాబ్ మీకు అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది డిడక్ట్ అవుతుంది. జీరోదాలో 50,000 బిలో మీ హోల్డింగ్స్ ఉండింది అంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండదు. 50,000 to 2 lakh రూపీస్ ఉండింది అంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఎవ్రీ క్వార్టర్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎంటైర్ ఇయర్కి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ. దీన్ని జీరోదా వాళ్ళు ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ క్వార్టర్ డిడక్ట్ చేస్తారనమాట. సో 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎవ్రీ క్వార్టర్ మీ అకౌంట్లో డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డిడక్ట్ అయిన వాల్యూని మీరు మీ స్టేట్మెంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ హోల్డింగ్ అనేది 2 lakh అబోవ్ ఉండింది అంటే 300 రూపీస్ ప్లస్ జిఎస్టీని డిడక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో క్వార్టర్లీ మనం తీసుకుంటే 75 రూపీస్ ప్లస్ జిఎస్టీని జీరోదా అయితే డిడక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏంజల్ 1ని చూసినట్టయితే ఏంజల్ 1 ఫస్ట్ 1 ఇయర్కి ఫ్రీ ఇస్తుంది అనమాట. అంటే ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండదు. 1 ఇయర్ తర్వాత 100 రూపీస్ ప్లస్ జిఎస్టీని ఏంజల్ 1 డిడక్ట్ చేస్తుంది. గ్రో యాప్లో ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండదు. అప్ స్టాక్స్లోనూ ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండదు. 5 పైసాలో 300 రూపీస్ ప్లస్ జిఎస్టీని యాజ్ అన్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్గా మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. 5 పైసాలో కూడా 50,000 బిలో ఉండింది అంటే ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండదు. 50,000 అబో హోల్డింగ్స్ ఉండింది అంటే 300 రూపీస్ ప్లస్ జిఎస్టీని 5 పైసా ఛార్జ్ చేస్తుంది. అంటే ఎవ్రీ క్వార్టర్ 75 రూపీస్ ప్లస్ జిఎస్టీని డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్లో మనం చూస్తే గ్రో యాప్లో ఎటువంటి ఛార్జెస్ ఉండదు. అప్ స్టాక్స్లో కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండదు. కొంతవరకు ఏంజల్ 1లో కూడా 1 ఇయర్ ఫ్రీ ఉంటుంది. తర్వాత వాళ్ళు 100 రూపీస్ ప్లస్ జిఎస్టీని మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అండ్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఈ రెండు కూడా మీకు క్లియర్ అయి ఉంటే నెక్స్ట్ సెక్షన్లోకి మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెక్షన్లో మనం కంప్లీట్గా బ్రోకరేజెస్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాప్ 5 బ్రోకర్స్ ఎంతెంత బ్రోకరేజ్ని ఛార్జ్ చేస్తున్నారు, ఏ సెగ్మెంట్కి, డెలివరీకి ఎంత, ఇంట్రాడేకి ఎంత, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే ఎంత ఛార్జెస్ని వేస్తున్నారు అనేదాన్ని ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ జీరోదాన్ని తీసుకుంటే డెలివరీకి మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండదు. డెలివరీ అంటే ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నేను ఒక 100 క్వాంటిటీని కొంటున్నాను. 100 క్వాంటిటీని నేను కొని మోర్ దెన్ 1 డే దాన్ని నేను హోల్డ్ చేస్తున్నాను అంటే దానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారు అంటే ఇందులో ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా జీరోదాలో ఉండదన్నమాట. అలాగే మనం జీరోదాలో ఇంట్రాడే ఛార్జెస్ని మనం గమనిస్తే ఇంట్రాడేకి జీరోదా 20 రూపీస్ ఆర్ 0.03%ని ఛార్జ్ చేస్తుంది. అంటే ఒక స్టాక్ని మీరు ఈరోజు బై చేశారు, 3:30 లోపు ఆ స్టాక్ని మీరు స్క్వేర్ ఆఫ్ చేసేసారు అంటే అది ఇంట్రాడే ట్రేడింగ్ అవుతుంది. సో ఈక్విటీలో ఇంట్రాడే మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే జీరోదా 20 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది ఆర్ 0.03% ఛార్జ్ చేస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లెస్ జీరోదా ఛార్జ్ చేస్తుంది అనమాట. 20 రూపీస్ ఆర్ 0.03% అంటే ఏంటి? సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్న్ ఓవర్ అనేది 1 lakh ఉండింది అనుకుందాం. సో 1 lakhకి 0.03% అంటే 3 రూపీస్ వస్తుంది. ఆ కండిషన్లో జీరోదా మీకు 3 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ టోటల్ టర్న్ ఓవర్ కలిపి
ఎప్పుడైతే 20 రూపీస్ అబోవ్ వెళ్తుందో అప్పుడు 20 రూపీస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 20 రూపీస్ ఆర్ 0.03% ఏదైతే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నానో అది కేవలం ఒక్క ఆర్డర్కి మాత్రమే. ఒక్క ఆర్డర్ అంటే మీరు బై చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ టైంలో ఏదైతే బ్రోకరేజ్ క్యాల్కులేట్ అవుతుందో దాన్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. సెల్ చేసేటప్పుడు అనదర్ 20 రూపీస్ ఆర్ 0.03%ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఈక్విటీ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసేటప్పుడు జీరోదాలో ఛార్జెస్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం జీరోదాలో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్రోకరేజ్ని తీసుకుంటుంది అని చూద్దాం. జీరోదా ఆప్షన్స్ ట్రేడింగ్కి ఇక్కడ నేను ఫీచర్స్ గురించి మాట్లాడట్లేదు. ఫీచర్స్లో అగైన్ 20 రూపీస్ ఆర్ 0.03% వస్తుంది. కేవలం ఇక్కడ నేను ఆప్షన్స్ ఛార్జెస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు జీరోదా ఫ్లాట్ 20 రూపీస్ని యాజ్ అ బ్రోకరేజ్ ఛార్జెస్గా తీసుకుంటుంది అనమాట. ఎవ్రీ ఆర్డర్కి ఫ్లాట్ 20 రూపీస్ని బ్రోకరేజ్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తున్నారు అంటే 20 రూపీస్, ఆ సేమ్ కాల్ ఆప్షన్ని మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎగ్జిట్ చేసేటప్పుడు ఇంకో 20 రూపీస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏంజల్ వన్లో చూద్దాం. ఏంజల్ వన్లోను డెలివరీలో ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఇంట్రాడేలో సేమ్ యాజ్ జీరోదా 20 రూపీస్ ఆర్ 0.03%ని ఛార్జ్ చేస్తున్నారు. ఆప్షన్ ట్రేడింగ్కి 20 రూపీస్ ఫ్లాట్ బ్రోకరేజ్ని తీసుకోవడం జరుగుతుంది. గ్రో యాప్లో మనం చూసినట్టయితే ఈక్విటీ డెలివరీకి 20 రూపీస్ ఆర్ 0.05%ని గ్రో యాప్ అనేది ఛార్జ్ చేస్తుంది అనమాట. మీరు ఒక స్టాక్ని ఈరోజు బై చేసి ఎన్ని రోజులు హోల్డ్ చేసి తర్వాత సెల్ చేసినా కూడా ఆ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత 20 రూపీస్ ఆర్ 0.05% మీ దగ్గర ఛార్జెస్ని తీసుకుంటారు. ఇంట్రాడేకి చూస్తే సేమ్ 20 రూపీస్ ఆర్ 0.05%. ఆప్షన్ ట్రేడింగ్కి జీరోదా అండ్ ఏంజల్ వన్ లాగా 20 రూపీస్ వీళ్ళు కూడా ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత అప్ స్టాక్స్ మనం చూస్తే అప్ స్టాక్స్లో ఈక్విటీలో మీరు డెలివరీ తీసుకున్నా, ఇంట్రాడే తీసుకున్నా, ఫ్యూచర్స్ తీసుకున్నా, ఆప్షన్స్ తీసుకున్నా ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ ఆర్డర్ అయినా మీరు ప్లేస్ చేయండి, నేను 20 రూపీస్ని ఛార్జెస్ చేస్తున్నాను అని అప్ స్టాక్స్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ 5 పైసా కూడా సిమిలర్ ప్యాటర్న్ని ఉపయోగిస్తున్నారు. ఈక్విటీ డెలివరీలో మీరు ట్రేడ్ తీసుకున్నా, ఇంట్రాడేలో ట్రేడ్ తీసుకున్నా, ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకున్నా ఆర్ ఆప్షన్స్లో ట్రేడ్ తీసుకున్నా కూడా ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్ని పే చేయాల్సి ఉంటుంది. సో బ్రోకరేజ్ రిలేటెడ్ మనం చూసాము అంటే జీరోదా అండ్ ఏంజల్ వన్ ఫేర్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ సెక్షన్లో మనం డీపీ ఛార్జెస్ని డిస్కస్ చేద్దాం. ఈ డీపీ ఛార్జెస్ని చూసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. డీపీ ఛార్జెస్ అంటే డిపాజిటరీ పార్టిసిపేషన్ ఛార్జెస్. ఈ ఛార్జెస్ ఎవరికి వెళ్తుంది? సిడిఎస్ఎల్కి వెళ్తుంది. ఇన్ కేస్ మీకు సిడిఎస్ఎల్ గురించి తెలియదు అంటే జస్ట్ గూగుల్ చేయండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బికాస్ ఈ వీడియోలో డెడికేటెడ్లీ మనం టాప్ 5 బ్రోకర్స్ అండ్ ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ టాపిక్ని నేను ఇక్కడ తీసుకురావడం లేదు. బట్ డిపాజిటరీ పార్టిసిపేషన్ ఛార్జెస్ని కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిటరీ పార్టిసిపేషన్ ఛార్జెస్ ఓన్లీ డెలివరీ ఆర్డర్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఈ డిపాజిటరీ పార్టిసిపేషన్ ఛార్జెస్ అనేది బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతుంది. జీరోదాలో 13.5 రూపీస్ ప్లస్ జిఎస్టీ, ఏంజల్ వన్లో 20 రూపీస్, గ్రో యాప్లో 13.5% ప్లస్ జిఎస్టీ, అప్ స్టాక్స్లో 18.5 రూపీస్, 5 పైసాలో 12.5 రూపీస్ ప్లస్ జిఎస్టీని మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీపీ ఛార్జెస్ని కంపేర్ చేసినట్టయితే ఏంజల్ వన్ అండ్ అప్ స్టాక్స్లో డీపీ ఛార్జెస్ కొంతవరకు ఎక్కువగా ఉంది. తర్వాత నేను ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ని తీసుకున్నాను. స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఇన్ కేస్ మీ దగ్గర ఇంట్రాడే పొజిషన్ ఉంది, ఆప్షన్స్ని హోల్డ్ చేస్తున్నారు ఆర్ ఏదో ఒక పొజిషన్ని ఇంట్రాడే కోసం హోల్డ్ చేస్తున్నారు, దాన్ని మీరు క్లోజ్ చేయలేదు. 3:30కి ముందు ఏదైతే పొజిషన్ ఉందో ఇంట్రాడే కోసం మనం హోల్డ్ చేసి పెట్టామో దాన్ని క్లోజ్ చేసేయాలి కదా. ఇన్ కేస్ అలా క్లోజ్ అవ్వలేదు అంటే బ్రోకర్ వాళ్ళ తరపు నుండి మీ పొజిషన్ని క్లోజ్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్. జీరోదాలో 50 రూపీస్ని ఛార్జ్ చేస్తారు. ఏంజల్ వన్లో 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ, గ్రో యాప్లో 50 రూపీస్, అప్ స్టాక్స్లో 50 రూపీస్, 5 పైసాలో కూడా 50 రూపీస్ని ఛార్జ్ చేస్తారు. సో ఇంట్రాడే పొజిషన్ని మీరు తీసుకుంటున్నారు అంటే మాక్సిమం 320 ఆర్ 325 వరకు మాత్రమే మీ పొజిషన్ అనేది ఓపెన్లో ఉండాలి. దానికి పైన మీ పొజిషన్ అనేది ఓపెన్లో ఉండకూడదు. మీరే ఆ పొజిషన్ని క్లోజ్ చేసేయాలి. అదర్వైజ్ మీరు ఈ ఛార్జెస్ని పే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం బ్రోకరేజెస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఏ బ్రోకర్ ఎంత బ్రోకరేజ్ని ఛార్జ్ చేస్తుంది అని. కానీ బై ఆర్ సెల్ చేసేటప్పుడు బ్రోకరేజ్ మాత్రమే కాకుండా అదర్ ఛార్జెస్ని కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లో బ్రోకరేజ్ ప్లస్ ట్యాక్సెస్ డిడక్ట్ అవుతూ రిమైనింగ్ అమౌంట్ అనేది డీమ్యాట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ని నేను 100 రూపీస్లో బై చేశాను అండ్ 110 రూపీస్లో సెల్ చేశాను. ఎన్ని క్వాంటిటీస్? 1000 క్వాంటిటీస్. సో 100 రూపీస్లో బై చేసి 110 రూపీస్లో నేను సెల్ చేస్తున్నాను 1000 క్వాంటిటీని అంటే ఇక్కడ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ఎంటైర్ 10,000 రూపీస్ అనేది నా అకౌంట్లో ఉండదు. ఈ 10,000 రూపీస్లో బ్రోకరేజ్ అండ్ అదర్ ఛార్జెస్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? సేమ్ 1000 క్వాంటిటీని డిఫరెంట్ బ్రోకర్స్లో నేను ట్రేడ్ చేసినట్టయితే
ఎంత చార్జెస్ పడుతుంది, టోటల్గా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద ట్రేడ్ ఎంత పడుతుంది అని డిస్కస్ చేయబోతున్నాం. ఇది మీకు కొంతవరకు క్లారిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను 2 సెక్షన్స్ని తీసుకున్నాను. ఒకటి ఈక్విటీలో మనం చూసినట్టయితే ఇంట్రాడే వస్తుంది అండ్ డెలివరీ వస్తుంది, తర్వాత ఆప్షన్స్. సో 1000 క్వాంటిటీని ఈక్విటీలో నేను ఇంట్రాడే కోసం తీసుకుంటున్నాను అంటే జీరోదా అప్రాక్సిమేట్లీ 87 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది. ఈ రోజు నేను ఒక స్టాక్లో బై చేశాను. ఈ రోజే నేను మార్కెట్ క్లోజ్ అవడానికి ముందు బై చేసిన పొజిషన్ని సెల్ చేసేసాను. అప్పుడు జీరోదా అప్రాక్సిమేట్లీ 87 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది. ఇది బ్రోకరేజ్ మాత్రమే కాదు, బ్రోకరేజ్ ప్లస్ ట్యాక్సెస్ అన్నమాట. అదే మనం డెలివరీకి చూసినట్టయితే, డెలివరీ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్. ఒక స్టాక్ని నేను హోల్డ్ చేస్తూ ఆ స్టాక్లో ప్రైస్ పెరిగిన తర్వాత నేను సెల్ చేస్తున్నాను అంటే జీరోదా 248 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. తర్వాత ఆప్షన్స్లో మనం చూసినట్టయితే, నేను ఈ రోజు ట్రేడ్ని క్లోజ్ చేసిన, రేపు ట్రేడ్ని క్లోజ్ చేసిన, లేదా నెక్స్ట్ వీక్ ట్రేడ్ని క్లోజ్ చేసిన సేమ్ ఛార్జెసే అప్లికేబుల్ అవుతుంది. ఆప్షన్స్లో అయితే జీరోదా అప్రాక్సిమేట్లీ 72 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది. ఏంజల్ 1ని మనం గమనిస్తే ఈక్విటీ ఇంట్రాడేలో అప్రాక్సిమేట్లీ 89 రూపీస్, డెలివరీకి 257 రూపీస్, ఆప్షన్స్కి 71 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఛార్జ్ చేస్తుంది. గ్రో యాప్లో ఇంట్రాడేకి 87 రూపీస్, డెలివరీకి 292 రూపీస్, ఆప్షన్స్కి 72 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అప్ స్టాక్స్లో ఇంట్రాడేకి 86 రూపీస్, డెలివరీకి 302 రూపీస్, ఆప్షన్స్కి 70 రూపీస్. 5 పైసాలో ఇంట్రాడేకి 108 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది, డెలివరీకి 266 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఆప్షన్స్కి అప్రాక్సిమేట్లీ 73 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో నేను నిఫ్టీ 1 లాట్ని తీసుకున్నాను. సో నిఫ్టీలో 1 లాట్ మీరు బై చేసి సెల్ చేయాలి. అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ 24,000 లెవెల్ నుండి నిఫ్టీ అప్సైడ్కి మూమెంటం చేస్తుంది అని మీకు తెలిసింది. మీరేం చేస్తారు, ఇప్పుడు ఒక కాల్ ఆప్షన్ని మీరు తీసుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది అని మీకు తెలిసింది కాబట్టి మీరు కాల్ ఆప్షన్ని బై చేయాలి, రైట్? మార్కెట్ అప్సైడ్ వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ తీసుకుని కాల్ ఆప్షన్ని మీరు ఎగ్జిట్ చేసేస్తారు. సో ఒక కాల్ ఆప్షన్ని మీరు బై చేసి సెల్ చేస్తున్నారు అంటే ఇంత ఛార్జెస్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఆప్షన్స్ యొక్క ఛార్జెస్ని గమనిస్తే ఇంచుమించు అన్ని బ్రోకర్స్ కూడా సేమ్ స్లాబ్లోనే వస్తున్నారు. 72 రూపీస్, 73 రూపీస్ అలాగే వస్తున్నారు. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇంట్రాడే అండ్ డెలివరీకి మనం వచ్చేటప్పుడు డిఫరెన్స్ అనేది కొంతవరకు ఎక్కువగా కనపడుతుంది. స్టాక్స్లో ఇంట్రాడే మీరు చేస్తున్నారు అంటే 5 పైసా చూడండి 108 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది. కానీ అబోవ్ ఉన్న అన్ని బ్రోకర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 90 బిలో స్లాబ్లో వస్తున్నారు. కానీ ఈక్విటీ డెలివరీలో ఛార్జెస్ని మనం గమనిస్తే జీరోదా అండ్ ఏంజల్ 1లో ఛార్జెస్ తక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే జీరోదా అండ్ ఏంజల్ 1 రెండు కూడా డెలివరీకి ఎటువంటి బ్రోకరేజ్ని కూడా ఛార్జ్ చేయడం లేదు. ఏదైతే ఛార్జెస్ని ఇక్కడ మీరు చూస్తున్నారో ఇది కేవలం ట్యాక్సెస్ మాత్రమే, గవర్నమెంట్ యొక్క ట్యాక్సెస్ని మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏంజల్ 1 అండ్ జీరోదాలో ఇక్కడ తక్కువ అమౌంట్ చూపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ సెక్షన్ మీకు మంచి క్లారిటీని ఇచ్చుంటుంది అనుకుంటున్నాను. ఫైనలీ మనం వీడియో ఎండ్ పార్ట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఈ 5 బ్రోకర్స్ యొక్క అన్ని ఛార్జెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ బ్రోకర్ బెస్ట్, ఏ బ్రోకర్ వర్స్ అని మనం డిస్కస్ చేయడం అయితే కరెంట్ సినారియోలో మనం చూసాము అంటే అన్ని బ్రోకర్స్ కూడా మంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్లీ టెక్ పైన డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సమ్ టైమ్స్ జీరోదాలో గ్లిచెస్ అంటూ వస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో నేను ఆ గ్లిచెస్ ని జీరోదాలో అబ్జర్వ్ చేశాను. అయితే రిమైనింగ్ బ్రోకర్స్ లో గ్లిచెస్ ఉండవా అని అడిగితే అఫ్ కోర్స్ అదర్ బ్రోకర్స్ లోను గ్లిచెస్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అందుకని ఏ బ్రోకర్ బెస్ట్, ఏ బ్రోకర్ వర్స్ట్ అని మనం కన్క్లూడ్ చేయలేం. కానీ మీ పర్పస్ ని బట్టి ఏ బ్రోకర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారు అంటే ఏ బ్రోకర్ లోనైనా మీరు అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ ఉన్న అన్ని బ్రోకర్స్ లోను ఆప్షన్స్ ట్రేడింగ్ కి చార్జెస్ అనేవి చాలా సిమిలర్ గానే ఉన్నాయి. కానీ అన్ని బ్రోకర్స్ కి ఇక్కడ చార్జెస్ సిమిలర్ గా ఉన్నా కూడా ప్లాట్ఫామ్ అనేది డిఫరెంట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, షేర్ కనుక ఇంటర్ఫేస్ ని మీరు చూసారు అంటే ఇంటర్ఫేస్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఇంటర్ఫేస్ వైజ్ చూసాము అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. జీరోదా యొక్క కైట్ అప్లికేషన్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. ఒకసారి జీరోదా అప్లికేషన్ ఓపెన్ చేశారు అంటే ఈజీగా అన్ని కూడా అండర్స్టాండ్ అయిపోతుంది. ఎక్కడ పొజిషన్ ఉంటుంది, ఎక్కడ హోల్డింగ్స్ ఉంటుంది, ఎక్కడ ఫండ్స్ ని యాడ్ చేయాలి, ఎక్కడ విత్డ్రా చేసుకోవాలి అని ఈజీలీ తెలిసిపోతుంది. సో జీరోదాని నేను అప్లికేషన్ వైజ్ అండ్ ఇంటర్ఫేస్ వైజ్ ఫస్ట్ ప్లేస్ లో పెడుతున్నాను. 5 పైసా యొక్క ఇంటర్ఫేస్ ని మీరు గమనించారంటే 5 పైసా యొక్క ఇంటర్ఫేస్ కొంతవరకు క్లటర్ గా ఉంటుంది, కానీ అంత కాంప్లికేటెడ్ గా ఉండదు. అట్లీస్ట్ ఒక 15 డేస్ మీరు అప్లికేషన్ యూస్ చేశారు అంటే ఈజీలీ మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. రిమైనింగ్ 3 బ్రోకర్స్ కూడా ఏంజల్ 1, గ్రాప్ అండ్ అప్ స్టాక్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ లో మాత్రమే చేస్తున్నారు, ఈజీగా అప్లికేషన్ ని
యాక్సెస్ చేయవచ్చు. థింగ్స్ చాలా ఈజీగా ఉండాలి అనుకుంటే జీరోదా, ఏంజల్ వన్, గ్రాప్ అండ్ అప్ స్టాక్స్ లో మీరు అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మాత్రమే, అంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే జీరోదా అండ్ ఏంజల్ వన్ ఆర్ బెస్ట్ యాప్స్. ఎందుకంటే చార్జెస్ ని మనం కంపేర్ చేసి చూసినట్టయితే డెలివరీకి ఎటువంటి చార్జెస్ లేదు. సో ఓన్లీ ట్యాక్సెస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల స్వింగ్ ట్రేడింగ్ కి, లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే జీరోదా అండ్ ఏంజల్ వన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా మీరు స్టాక్స్ లో ఇంట్రాడే మాత్రమే చేస్తున్నారు, అదర్ థింగ్స్ ని యాజ్ ఆఫ్ ను మీరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు అంటే టాప్ లో ఉన్న 3 బ్రోకర్స్ లోను అకౌంట్ ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. జీరోదా, ఏంజల్ వన్ అండ్ గ్రాప్. సో మీ పర్పస్కి తగినట్టుగా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ అన్ని బ్రోకర్స్ కూడా మంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అన్ని లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. జీరోలో తప్పించి ఏ బ్రోకర్లో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకున్నా మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండదు. ఈ టాప్ 5 బ్రోకర్స్ అన్నిటినీ కూడా అట్లీస్ట్ ఒక 6 మంత్స్ దాకా నేను ఉపయోగించాను. 6 మంత్స్ తర్వాత నుండి జీరోదా, ఏంజల్ వన్ అండ్ గ్రోప్స్ ని యాక్టివ్ గా ఉపయోగిస్తున్నాను. జీరోదాని స్మాల్ స్వింగ్ ట్రేడింగ్ కోసం, అదర్వైజ్ ఒక ఎమర్జెన్సీ బ్యాకప్ కోసం జీరోదాని పెట్టుకున్నాను. ఏంజల్ వన్ అయితే కంప్లీట్లీ ఆప్షన్ ట్రేడింగ్ కి ఉపయోగిస్తున్నాను. బికాస్ జీరోదాలో కొంతవరకు అవుట్ ఆఫ్ ద మనీ అనేది అలౌడ్ లేదు. ఏదైనా హెడ్జ్ చేయాలి అంటే అర్ధమనికి చాలా క్లోజ్ గా ఉన్న స్ట్రైక్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఏంజల్ వన్ ని కంప్లీట్ గా ఆప్షన్ ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తున్నాను. గ్రో యాప్ని కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాను. నేను అప్పుడే చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి గ్రో యాప్లో కొన్ని సపరేట్ ఫీచర్స్ ఉన్నాయి. అప్ స్టాక్స్ అండ్ 5 పైసా అకౌంట్స్ ఉన్నాయి, కానీ యాక్టివ్గా ఈ బ్రోకర్స్ని నేను ఉపయోగించడం లేదు. సో మీ రిక్వైర్మెంట్కి తగినట్టు మీరు ఏ బ్రోకర్లోనైనా అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో టాప్ 5 బ్రోకర్స్లో ఉన్న ఛార్జెస్ని మనం డిస్కస్ చేసాం. ఒక లాట్ నిఫ్టీని బై చేసినప్పుడు ఆప్షన్స్లో ఎంత ఛార్జెస్ అవుతుంది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో ద్వారా మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ 5 బ్రోకర్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క బ్రోకర్లను ఒక్కొక్క యూనిక్ ఫీచర్ ఉందన్నమాట. ఒక బ్రోకర్ ఏమో ఆప్షన్స్ రిలేటెడ్ మంచి డేటాని ప్రొవైడ్ చేస్తుంది, ఇంకో బ్రోకర్ ఏమో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మంచి డేటాని ప్రొవైడ్ చేస్తుంది, ఇంకో బ్రోకర్ ఏమో ఇంట్రాడే రిలేటెడ్ కొన్ని ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫీచర్స్ గురించి మీరు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ని చూపిస్తే, ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ గానీ వచ్చింది అంటే డెఫినెట్లీ ఆ వీడియోని కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.